హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేను స్టార్ట్ చేసిన జనజీవన స్రవంతి ఛానల్ ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉత్తరడిగూడెం గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిపించి ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటుంది, కేంద్ర గవర్నమెంట్ ఏమో తెలంగాణ విమోచనం జరపాలని భావిస్తున్నది. ఈ విషయం మీద ఏమనుకుంటారో తెలుసు. ఏం పేరన్నా మీ పేరు? దూరకాయ పేరు. స్టేట్ గవర్నమెంట్ ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలంటుంది, కేంద్ర గవర్నమెంట్ ఏమో తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలని ఉంటుంది. ఈ విషయంలో మీరు ఏమన్నా చెప్తారా? తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న దాంట్లో కొంతవరకు కరెక్టే, కానీ ఇది తెలంగాణ విమోచన దినోత్సవం చేయాలని గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ నాయకత్వంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల పైన జెండాలు ఎగరేవేయడం జరిగింది. తదనుగుణంగా కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ మనం సాధించుకున్నాక కేసీఆరే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇది తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది రజాకారుల నుండి మనకు విమోచనం కలిగింది వాళ్ళ దగ్గర నుండి, కాబట్టి ఇది విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈరోజు పేపర్ చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. దీంట్లో ఉన్న విషయాలను మన ఊరలతో చర్చిద్దాము. గాంధీల గొప్పతనం గాంధీలకేం తెలుసు? మీ ఫామ్ హౌస్లో జిల్లేలు మొలిపిస్తాం. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే? ఆ సన్నాసి విగ్రహం కోసం ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపులకు వెళ్ళలేదు. ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు ఈ భూమి మీద ఉంటాడా? కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. రాజీవ్ విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రండి అంటూ సవాల్. కంప్యూటర్ పరిచయం చేసింది రాజీవ్ అని తెలుసా? అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోడివి. కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం నిమజ్జనంలో ఇబ్బందులు ఉంటుందని అధికారులకు ఆదేశం. గాంధీల గురించి గాడిలకి తెలుసు అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాణత్యాగం పదవుల త్యాగం అంటే గాంధీ కుటుంబానిదేనని చెప్పారు. అలాంటి కుటుంబ వారసుడైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే కూలగొడతామంటున్నారని కేటీఆర్ తదితర నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. బిడ్డ 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, అందులో జిల్లేలు మొలిపిస్తా అంటూ కేసీఆర్ను హెచ్చరించారు. బీఆర్ఎస్ మిడతల దండు మళ్ళీ రాష్ట్రానికి వస్తుంది ఆ దండు అని సీఎం రేవంత్ రెడ్డి అంటారు. ఈ విషయం మీద మీరు ఏం చెప్తారమ్మా? నా పేరు ఆడపు విజయ, మా ఊరు గ్రామం ముత్తిరెడ్డిగూడెం, కొండూరు మండలం. గాంధీదైనా స్వతంత్రం వచ్చినప్పటి నుండి అయినా కానీ గాంధీ జయంతి అని చేస్తున్నాం, అంబేద్కర్ జయంతి అని చేస్తున్నాం. ఏది ప్రకటించినప్పుడు దాన్ని చేస్తున్నాం. కానీ అధికారం ఉందని అడ్డగోలుగా మాట్లాడుకోవడం కూడా అది ఎవరికి కూడా కరెక్ట్ కాదు ప్రజలలో. ఎందుకంటే ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంటుంది, ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది. ఎవరు ఉన్నప్పుడు వాళ్ళ వినియోగించుకుంటే దాటిపోతే కానీ ఒకరిని విమర్శలు చేసుకుంటాం. దానికి వచ్చేది ఏముండదు కానీ విమర్శలు తప్ప. ఒక ముఖ్యమంత్రి అయ్యింది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే, అది ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ నోరుకి ఏదొస్తే అది మాట్లాడడం అయితే మంచి పద్ధతి కాదు. దాని మీద కరెక్ట్ స్పందన కూడా రాదు ప్రజలకు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ప్రజలు ఏం మాట్లాడినా తెలంగాణ తల్లి అంటే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ తల్లిది మనం అందరం పూజిస్తున్నాం. దాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా పూజించవలసింది. గాంధీ జయంతిని గాంధీ జయంతి చేస్తున్నాం, అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ జయంతి చేస్తున్నాం. మనం ప్రజల్లో మనం ఏంటంటే సరే అధికారంగా ఉన్నప్పుడు పెద్దలు ఏం చెప్తే దానికి కట్టుబడి మనం ఇవాళ ఇది చేసింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అందరం అటెండ్ అయ్యాలి మనకు. ఎందుకంటే ఏది ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఎల్ఐసి అన్నట్టుగా కూడా దాన్ని అధికారంగా ప్రకటించి విమోచన దినోత్సవాన్ని అన్నాడు. సరే, అది కూడా అందరి కోసమే. ప్రతి ఒక్కటే ప్రజలు అధికారం వేధిస్తాను పాల్గొనడమే మన ప్రజల పాలన అని. ఈ విషయం మీద రాజీవ్ విగ్రహం కేటీఆర్ మాట్లాడుతూ రాజీవ్ విగ్రహం పెట్టినా తెలంగాణ అస్తిత్వం తాకట్టు. సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి
విగ్రహాలకు పాలాభిషేకం. మేము వచ్చాక రాజీ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తామని అంటున్నాం. దీని మీద తీసుకుందండి. రాజీ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు అని అంటుండు. మేము మళ్ళీ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చినాక ఈ విగ్రహం తీసుకుపోయి గాంధీ భవన్లో పెడదాం, దీని మీద ముంగట సచివాలయం ముంగట ఉండని ఏమన్నా అంటుంది. కరెక్టేనా? సచివాలయం ముందట విగ్రహాలు ఎవరు పెట్టాలి? పెట్టు కదా, ప్రతి ముఖ్యమంత్రిది పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. దాని మీద జర అవగాహన ఎలక్షన్ చెప్పవచ్చు. ఈ విషయం మీద ఎలక్షన్ ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుకునే భాష ఇప్పుడు మన గ్రామాలల్లో కూడా ఆ విధంగా మాట్లాడుకుంటలేరు. అయితే వాళ్ళు మాట్లాడే భాష మంచిగా ఉంటే బాగుంటుంది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ విపరీతమైన అహంకారంతో మాట్లాడే తప్ప ఈ తెలంగాణ ఆ భాష ఎక్కడ వాడాలో అక్కడ వాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని ఒక నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యేను, ఎంపీని, మన ముఖ్యమంత్రిని కానీ, ఒక ప్రధానమంత్రిని కానీ ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలంటే ఇటువంటి భాష మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇదివరకు పుచ్చలపల్లి సుందరయ్య కానీ, రావి నారాయణ రెడ్డి కానీ అటువంటి మహానుభావులు మన కోసం ఎంతో ప్రాణత్యాగం చేసి పోరాటం చేసినటువంటి ఈ తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాషను చూసి ఇంకా యూత్ కూడా రాజకీయం అంటే ఇంత కంపుగా ఉంటుందన్న ఆలోచన కాడికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు యువత రాజకీయాలలోకి రావాలి. ఇటువంటి చెడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అందరికి కూడా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేనా? ఇంకో వార్త, ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఫ్రీజ్ చేయొద్దు. సైబర్ నేరాలకు సంబంధించి నేరగాళ్లు ఎవరి బ్యాంకు ఖాతాకైనా చిన్న మొత్తంలో నగదు పంపినా దర్యాప్తు అధికారులు అలాంటి ఖాతాను ఫ్రీజ్ చేస్తున్నారు. అయితే అలా బ్యాంకు ఖాతాను మొత్తం ఫ్రీజ్ చేయడం సరికాదని మద్రాస్ హైకోర్టు తాజాగా తీర్పిచ్చింది. ఎంత నగదు బదిలీ అయిందో అంతే మొత్తాన్ని ఫ్రీజ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు హైదరాబాద్ లింకు ఉండడం గమనార్హం. క్రిస్టోర్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు హైదరాబాద్కు చెందిన బాధితుడు చిక్కి సర్వం కోల్పోయాడు. అయితే సైబర్ నేరగాళ్లు తమిళనాడు నుండి తిరువల్లూరుకు చెందిన షఫీయుల్లా అనే వ్యక్తి ఖాతాకు 2,48,000 నగదు బదిలీ చేశారు. అతని బ్యాంకు ఖాతాలో ఇప్పటికే 9,69,000 ఉండగా పోలీసులు మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ విషయం మీద చాలామంది మోసపోతున్నారు, అవగాహన లేకుండా మోసపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఇప్పుడు ఈయన ఖాతాలో ఎంత అయితే పడ్డదో అది కాకుండా మొత్తం ఫ్రీజ్ చేస్తారు. ఇట్లా ఖాతాదారులు ఇబ్బంది పడుతుంది. దీని విషయంలో గవర్నమెంట్కి కానీ బ్యాంకర్లకు కానీ మీ నుంచి ఏమైనా చెప్తారు? ఇంతకుముందు మన మూటకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి అవగాహన సదస్సులు పెట్టిండ్రు. ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి, మీరు ఏదన్నా ఓటీపీ నెంబర్లు చెప్పకండి, అక్కడ ఉన్నటువంటి అనవసరమైన వాట్సాప్లల్లో చాటింగ్లు అది చేయకండి అని గుర్తు తెలియని వ్యక్తులకు మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచుకోండి కానీ వాళ్ళకి చెప్పకండి అని చెప్పి మన పోలీస్ వాళ్ళు కూడా మూటకొండూరు పోలీస్ ఎస్ఐ గారిన సిబ్బందిగిన వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజలకు ఇంకా కూడా అవగాహన రావాలి. ఇంకా అవగాహన ఏంటంటే ఆ ఫోన్ల ద్వారా ఇంత చాలా చెడు జరుగుతున్నది. ఒక 10% మంచి అయితే 90% చెడు జరుగుతున్నది. అందులో వచ్చేటువంటి ఏదో లోన్లు అని చెప్పి ఈ పైసలు ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఆ మోసాలకు పాల్పడుతున్నటువంటి వారి తోటి అప్రమత్తంగా జనం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సురేష్ అన్న థ్యాంక్ యూ అన్న. నా పేరు ఆడప్ శ్రీనివాస్. అయితే అన్న ఈరోజు వార్తలలో ఇంకోటి, కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు స్మార్ట్ కార్డుల జారీ. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుదిరీపు స్కాన్ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు. జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచి సన్నవడ్లకు 500 బోనస్. మంత్రి ఉత్తమ్. అక్టోబర్లో ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం మంత్రి పొంగులేరు. రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. నువ్వు ఎన్నో సంవత్సరాలు, దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాకముందు నుంచి ఇబ్బంది ఉంది, తెలంగాణ వచ్చినాక కూడా కొంతమందికి ఇచ్చారు 2 లక్షల కార్డులే వచ్చి స్టేట్ మొత్తం మీద. ఇప్పుడు కొత్త కార్డులు ఇస్తామంటారు. ఇప్పుడైనా వస్తాయా?
రావా ఇది ఏది దీని విషయంలో ఏమంటారు? వాస్తవానికి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ యాప్ను మా వెలుగులోకి తీసుకురాలేదు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రతి వ్యక్తికి ముఖ్యము. దాదాపు కూడా పెళ్ళయి పిల్లలు అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు రేషన్ కార్డు లేదు. మంచి ఆలోచన ప్రభుత్వాన్ని, కానీ గత ప్రభుత్వాలు కూడా ఎందుకంటే నెగ్లెక్ట్ చేసినాయి రేషన్ కార్డు విషయంలో. కాబట్టి ఇప్పుడు కూడా అది కూడా ఇప్పుడు త్వరలో కూడా ఇది వచ్చే జనవరి నుంచి ప్రారంభం కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రతి వ్యక్తికి అవసరము. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీయే కానీ ఇప్పుడు మిగతా పథకాలు, సంక్షేమ పథకాలకు కూడా రేషన్ కార్డు అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కుటుంబంలో దాదాపు పిల్లలకు ఒక తండ్రికి 3 పిల్లలు ఉంటే అదే దాని మీద రేషన్ కార్డు మీద ఇంకా జీవనం సాగిస్తున్నాము. వాళ్ళకు ఏర్పడి పిల్లలైనా కూడా వాళ్ళకి ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఆరోగ్య విషయంలో కూడా, ఆరోగ్యశ్రీ విషయంలో కూడా రేషన్ కార్డు అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన ప్రభుత్వాన్ని. కాబట్టి ఇది కూడా దీన్ని ఏదో కాలయాపన చేయకుండా త్వరగా దీన్ని ప్రజల ముందు ఉంచి అప్పుడు దరఖాస్తులు కూడా స్వీకరించాలని మేము కోరుతా ఉన్నాం. కోరి దీన్ని త్వరగా ప్రతి వ్యక్తికి ఆరోగ్య కార్డుతో, హెల్త్ కార్డుతో సహా రేషన్ కార్డు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఉంది. మంచి ఆలోచన. దీన్ని కూడా కాలయాపన చేయకుండా త్వరగా దీన్ని నిర్ణయం తీసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందని మేము కోరుతాం. ఈ రేషన్ కార్డు లేనప్పుడు మన రుణమాఫీ కూడా కాలేదు. ఈ విషయంలో ఎంతమంది బాధితులు ఉన్నారు ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు నా పేరు ఇంచట్ల బీరప్ప, నన్ను ముత్తగూడెం గ్రామం. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు, అదేవిధంగా కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. రేషన్ కార్డు సంబంధం లేకుండా ఎవరైనా మేమే కడుతున్నారో వాళ్ళనే కడుతుంది. ఇప్పుడు గతంలో ఏం చేసినట్టే రేషన్ కార్డుతో సంబంధం ఏ సంబంధం లేదు. రైతు బంధు చేసి ఇది కూడా రుణమాఫీ కూడా ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా అయిన వాళ్ళు సంతోషంగా, కానోళ్ళు ఏడుస్తున్నారు. మామూలు ఏడుస్తలేరు. వాళ్ళకి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం లేక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతారు. దయచేసి అది దాంతో పాటు ఇది కూడా కొంచెం త్వరలో చేస్తే వాళ్ళు కూడా సంతోషం ఉంటుంది. జనాలు పోయి తెలుసుకోరు, రైతుల కాడ పోయి తెలుసుకోరు. మేము ఇక్కడ స్టేబీలో కూర్చొని మాట్లాడారు. రైతులు కాదు శ్రేణులు పోయి తెలుసుకుంటే కానుల పరిస్థితి ఉందని తెలుసుకోవాలి సార్. వాళ్ళు మాకంతా ఇబ్బంది పడుతుంది. దయచేసి మీరు కూడా ఒకసారి అది కూడా జనాల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం తీసుకుపోతే మాకు కూడా వాళ్ళు కూడా సంతోషం ఉంటారని. బాబాయ్, అయ్యో తల్లులకు ఎంత కష్టమని ఒక వార్త వచ్చింది. అయ్యో తల్లులకు ఎంత కష్టమని ఒక వార్త వచ్చింది. ఆదివాసీ మహిళల ప్రసవ యాతన. రోడ్డు సరిగా లేకపోవడంతో గర్భిణీలను జట్టీలపై మోస్తున్న వైనం. చెర్ల మండలంలో ఒకే రోజు 2 ఘటనలు. సరైన రోడ్డు రవాణా సదుపాయాలు లేని కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆదివాసీ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెర్ల మండలంలోని సోమవారం చోటు చేసుకున్న 2 హృదయ విదారకర సంఘటనలే ఇందుకు నిదర్శనం. పురుటి నొప్పులతో బాధపడుతున్న 2 మహిళలను గ్రామస్తులు జట్టి కట్టి సుమారు 8 కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. బట్టిగూడెం గ్రామానికి చెందిన 2 నిండు గర్భిణులు సుబ్బమ్మ, రవ్వాదేవులకు ఆదివారం రాత్రి నుంచి పురుటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేశారు. రోడ్లు సరిగా లేకపోవడంతో జట్టీలు కట్టి 8 కిలోమీటర్లు మోసుకొని తిప్పారావుపురానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో సత్యనారాయణపురం వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాద్రి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. కాగా కొంతకాలంగా భద్రాద్రి ఏజెన్సీలో పలువురు ఆదివాసీ మహిళలు ఇలా ప్రసవ సమయంలో నరకయాతన అనుభవిస్తున్నారు. జడ్డీలు కడితే కానీ ఆసుపత్రులకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కాగా నెల రోజులుగా 4 మహిళలు ఈ విధంగా జడ్డీలపై మోసుకొని ఆసుపత్రిలో చేశారు. బాబాయ్, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతుంది. తెలంగాణ వచ్చినాక జిల్లాలు, మండలాలు వేరు చేసి గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాం. ఏదో నల్గొండ పోవాలన్నో, ఖమ్మం పోవాలన్నో దూరం అవుతుంది. హాస్పిటల్కి పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా దూరం అవుతుందని చెప్పి మండలాలు, జిల్లాలు కొత్త ఏర్పడ్డాయి. కొత్త ఏర్పడ్డా కూడా ఈ రవాణా సౌకర్యము లేక, ఈ హాస్పిటల్కి పోలేక కొంతమంది ఏజెన్సీ ప్రాంతాలు, సరే మనకి అంటే ఇక్కడ అంటే మంచిగా ఉంది, ఏజెన్సీ ప్రాంతాలకు ఇంకా ఇబ్బంది ఉంది. ఈ విషయం మీద గవర్నమెంట్ తరఫున మీరేం చెప్తారు? మేము ఒకటే అడుగుతున్నామండి. ఇప్పుడు ప్రజలు అక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నట్టు మన పేపర్లలో వస్తూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఫండ్స్ నిధులు పెట్టడంలో కానీ, ప్రభుత్వాలు కానీ గిరిజనులకు సదుపాయాలు లేకనే కదా ఈ మోసకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పోవాలంటే రావాలంటే కూడా ఏదో సౌకర్యం ఉండాలి కదా, రోడ్లు ఉండాలి. మరి అటువంటి గ్రామాలకు రోడ్లు వేసి వాళ్ళకు అలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ వాళ్ళు చదువు లేను, ఇక్కడ ఎన్నో బస్సులు వేస్తున్నాం, ఎన్నో సౌకర్యాలు చేస్తున్నాం, ఎన్నో రోడ్లు వస్తున్నాయి. అక్కడ మాత్రం పట్టించుకుంటారు. ప్రభుత్వం చేయాలి, వాళ్ళ యొక్క బాధలు కూడా తీర్చాలని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందుకు మనము కరోనా కష్టకాలంలో మన సీతక్క గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి గారు ఏజెన్సీ ప్రాంతాలల్లో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు గోండు వాళ్ళందరికీ కరెక్ట్గా ఎటువంటి రవాణా సౌకర్యం లేదు అని చెప్పి ఆ బురదలో పోయి నెత్తిల ఆ మూటలు ఎత్తుకొని బియ్యము అవన్నీ వంచింది ఇదివరకు సీతక్క గారు. ఇప్పుడు సీతక్క గారు గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికైనా సీతక్క గారు ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా మీ మన ఆదివాసీలు, ఎందుకంటే మీరు అక్కడ నుండే మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, ఆ బిడ్డల బాధలు కూడా మీకు తెలిసి ఉంటాయి. అందు గురించి గాను సీతక్క గారు వెంటనే స్పందించి గవర్నమెంట్లో ఒక భాగమే ఆమె కూడా కాబట్టి ఆమె ఈ సమస్యల మీద పరిష్కారం చూపాలని కూడా కోరుకుంటున్నాను. రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య, అత్యాచారంగా కుటుంబ సభ్యుల అనుమానం, పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ నిర్ధారించలేమంటున్న పోలీసులు, ఆత్మహత్య కేసు నమోదు. జడ్చర్లకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థి హైదరాబాద్లోని హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదంతమే. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇది హత్యనని ఆరోపిస్తున్నారు. హోటల్ గదిలోని పరిస్థితులు ఇందుకు బలంగా చేకూరుస్తున్నాయి అని చెప్తున్నారు. మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ కథనం ప్రకారం జడ్చర్లలోని కుమ్మరివాడకు చెందిన నర్సింగ్ విద్యార్థిని శృతి 23 గతంలో మాదాపూర్లో ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేశారు. 10 రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లారు. ఈ నెల 14న తాను పనిచేసిన ఆసుపత్రిలో రావాల్సిన గౌరవ వేతనానికి సంబంధించి హైదరాబాద్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆమె గతంలో పరిచయం ఉన్న రాజీవ్, వెంకటేష్, మోనాతో కలిసి గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో 301, 305 గల నెంబర్ గల గదులను అద్దెకు తీసుకున్నారు. జడ్చర్లకు చెందిన తామంతా వినాయక నిమజ్జనాలను వీక్షించేందుకు హైదరాబాద్ వచ్చినట్లు హోటల్ రిసెప్షన్లో చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం తనకు తలనొప్పిగా ఉందంటే శృతి హోటల్ గదిలోనే ఉండగా మిగతా ముగ్గురు నిమజ్జనాలకు వీక్షించేందుకు ట్యాంక్ బండ్కు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 3:30 సమయంలో హోటల్ తిరిగి వచ్చిన 501వ నెంబర్ గది తలుపు తట్టగా శృతి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆమె ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు. దీంతో హోటల్ సిబ్బందిని పిలిపించి తాము మారుతాళం చెవితో గది తలుపు తెరిపించగా శృతి ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవితగా కనిపించింది. హోటల్ సిబ్బంది సమాధానంతో గచ్చిబౌలి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో కారు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు జీవన్ పరిచయం అయినట్టు పోలీసులు గుర్తించారు. కాగా శృతి ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెప్పమ్మా, ఇట్లాంటివి మొన్న కోల్కతాలో జరిగింది, అంతకుముందుకు నిర్భయ అని రకరకాలుగా ఈ అనుమానంగా అమ్మాయిలు చనిపోతారు, రేపు చేసి చంపేస్తున్నారు. ఇది అనుమానం అని కుటుంబ సభ్యులు అంటారు. ఈ విషయం మీద అమ్మాయిల తల్లిదండ్రులకు మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఒక అమ్మాయి డాక్టర్ పోస్ట్ వరకు అది ఆమె ఎంత కష్టపడి ఆ స్టేజ్కి ఎదిగిందంటే మనం కూడా ఒక బిడ్డలకు తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందంటే ఇంట్లో మాకు సాలరీ తెచ్చుకుంటాను వెళ్ళి ఇంత ఘోరం. మొన్న భువనగిరిలో కూడా అమ్మాయి హాస్టల్ అమ్మాయి అట్లా రోజు పేపర్లలో టీవీలలో. సో మన తెలంగాణలో ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి, ఇంకా వేరే వేరే జిల్లాలలో వేరే వేరే రాష్ట్రాలలో చాలా వరకు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. న్యూస్లలో పేపర్లలో వస్తూనే ఉన్నాయి. కానీ ఆ విధంగా గవర్నమెంట్ అయితే సరే ఎంతవరకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాకనైనా ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడైనా మనం సో కేసీఆర్ సన్నబియ్యము హాస్టల్లో సీట్లు ఇచ్చి గురుకుల హాస్టళ్ళు ఏర్పాటు చేసి పిల్లలు మంచి పొజిషన్కి రావాలని చాలామంది ఇప్పుడు పేరెంట్స్ హాస్టల్కే ఎక్కువ ఇష్టపడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూలి చేసుకొని కొంతమంది సాగలేని పరిస్థితులు, కొంతమంది ఇంట్లో పరిస్థితుల వల్లనో, కొంతమంది వాళ్ళను కుటుంబ పోషణ చేయలేని పరిస్థితులలో కూడా హాస్టళ్ళలోనే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అది గవర్నమెంట్ మీద ఆధారపడి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ గవర్నమెంట్ బాధ్యత తీసుకొని వాళ్ళు ఒక పొజిషన్కి రావాలని వేసినప్పుడు వాళ్ళనే కోల్పోతుంది తల్లిదండ్రి. ఆ స్థానంలో ఏ తల్లిదండ్రులు ఉన్నా కానీ ఒక 20-25 ఏళ్ళ బిడ్డని చేసి చంపుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.
దాని మీద ఎలాంటి స్పందన వస్తలేదు. ఎందుకంటే రేప్ కేసులు అయితేనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే కూడా న్యాయం జరగలేని పరిస్థితి. లాసియాన్ అందితది కూడా ఆచూకీ ఎట్లా చచ్చిపోయింది అన్నది కూడా ఇంతవరకు కూడా దానికి బయటికి రాలేదు. ఇట్లా అంత పెద్దోళ్ళకి న్యాయం జరగనప్పుడు ఇంకా చిన్న స్థాయి వాళ్ళు ఉన్నారు గ్రామాలల్లో. ఈ గ్రామాలలో పరిస్థితులు హాస్టళ్ళల్లో పేపర్లలో కొట్లాడు టీవీ న్యూస్లలో ఇచ్చుడు వరకే ఉంది, కానీ న్యాయం జరిగిందైతే ఎక్కడ అనిపిస్తలేదు. ఇప్పటికిప్పుడు మన భువనగిరిలోనే 2 అమ్మాయిలు అట్లా అయ్యారు. దీని మీద మొన్న అక్కడ లంబాడి తాండలలో చాలామంది ఇట్లనే అయ్యారు. మొన్న అమ్మాయి డాక్టర్ అమ్మాయి అట్లనే అయింది. దీని మీద సరే మన రాష్ట్ర గవర్నమెంట్ అయినా మన ముఖ్యమంత్రి అయినా ఇంకా వేరే దేశాల ముఖ్యమంత్రి అయినా దీని మీద ఎట్లా పెట్టి విద్యార్థుల మీద మాత్రం కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని మోసం చేసిన వాళ్లకు ఉరిశిక్ష పడి వాళ్ళను రోడ్డు మీద ఈడ్చికొట్టేటట్టు ఉంటేనే ఇంకొకటి ఎవడన్నా ఉంటే అట్లా చేయడానికి భయపడడానికి ఉన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే మనం అంత పెద్దగా చేసి మన పిల్లలు ఒక పొజిషన్లో ఉండాలి, ఆ పిల్లలే మనకు రేపు మంచి భవిష్యత్తు ఉంటుంది, మన ఊరికి ఒక పేరు ఉంటుంది అన్నప్పుడు వాళ్ళను ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళని ముందుకు పోకుండా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిది ఎంత ఇంటికాడ చెప్పి హాస్టల్లో హోటల్లో అట్లా చేసిందంటే ఖచ్చితంగా అది ఎవరిదో కుట్రాయే ఉంటుంది. ఆ పేరెంట్స్ కొట్లాడినట్టుగా ఆ పేరెంట్స్ తరఫున మేము కూడా ఒక తల్లిదండ్రులలాగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, వాళ్ళకు శిక్ష పడాలి, ఆ అమ్మాయికి మోసం చేసిన వాళ్ళను ఉరిశిక్ష తీయాలని కూడా పేరెంట్స్లు అందరి తరఫున తల్లిదండ్రుల తరఫున మేము ఒక మహిళల తరఫున ఇది న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఆ తల్లిదండ్రులకు కూడా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటమ్మా, హాస్టల్లో వార్డెన్స్ పీటీ మేడాలే అమ్మాయిలను బెదిరించి బాత్రూమ్లలో మొన్న ఇక్కడే జరిగిందిగా. అది హాస్టల్ గిరిజన హాస్టల్ మొన్న ప్రిన్సిపల్ అమ్మాయిని ఏడిచి రోడ్డుకి అరిచి పోతే కూడా అక్కడికి ఎలాంటి ప్రభుత్వం అనేది దానికి ఒక సీతాకొక్కతో వెళ్ళింది, దాని మీద చర్య తీసుకుంటా అని చెప్పింది. అక్కడ కూడా కొంచెం చర్చ జరిగింది సీతక్కతో, చాలా వరకు చర్చించారు పేరెంట్స్. అంటే ఇది హాస్టల్ ఒత్తిడి వల్ల కాదు అని ఒక మాట మాట్లాడడం వల్ల కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలన్నట్టుగా ఒక మహిళా మంత్రిగా ఉండి కూడా అట్లా ఉంది. ఎందుకంటే మనం సాధారణ పిల్లల్ని హాస్టల్ వేస్తున్నాం కాబట్టి హాస్టల్ వార్డెన్ ఆమెను ఎమ్మటే సస్పెండ్ చేయాలన్నారు. సస్పెండ్ అయ్యింది కానీ పిల్లలకైతే న్యాయం జరగలేదు. వాళ్ళు భయాందోళనకు గురయ్యే కొందరు పిల్లలు వెళ్ళిపోయారు, కొందరు పిల్లలు భయపడుతూ హాస్టల్కే వెళ్ళనంటారు. ఉన్న పిల్లలకు కూడా న్యాయం జరగాలని, అట్లాంటి ఎక్కడ హాస్టల్ అయినా కానీ అట్లాంటివి జరగొద్దని కోరుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరేం పేరు? నా పేరు పంతుల రవీందర్, మిత్రుడు, మూడకొండ మండలం, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు. ఇప్పుడు ఎలక్షన్లో సర్పంచ్లు పదవీ కాలం అయిపోయి దగ్గర 6 నెలలు అయిపోతుంది కదా. ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు? గవర్నమెంట్ ఎప్పుడు పెడతా ఉంటుంది? బీసీ కులగణన చేస్తూ ఉంటుంది కదా, ఇది త్వరలో అయ్యే పనేనా? ఏది దాని మీద మీ స్పందన ఏంటి? ఈ బీసీలకు రావాలని అనుకుంటున్నాం మేము. ఈ జనవరి వరకు అని అంటున్నారు. ఇంక ఎప్పుడు డిక్లేర్ చెప్తలేరు వాళ్ళు, అది ఏమీ చెప్తలేదు ఇంకా. ఇప్పుడు గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది కదా, ఇప్పుడు నెక్స్ట్ పోయినా రిజర్వేషనే ఉంటుంది అనుకుంటారా, కొత్త రిజర్వేషన్ వస్తుంది అనుకుంటారా? కొంతమంది ఏమో పాతది ఉందని కొంత అంటారు, కొంతమంది ఏమో కొత్తది కావాలని కొంతమంది అనుకుంటారు. అది ఏది అని మనకి ఏం చెప్తలేదు ఇంకా వాళ్ళు పైనుంచి. ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీల అధికారుల పరిపాలన ఎట్లున్నది? సెక్రటరీ మనకు ఒక 4 నెలలు లీవ్ పెట్టిపోయాడు, కొత్త సెక్రటరీ వచ్చిండు. ఆయన అయితే ఇప్పుడు అంటే మంచిగానే నడుస్తుంది, ఆయనతోటి ప్రాబ్లం ఏమీ లేదు. కొత్త ఆయన వచ్చిన కూడా మంచిగానే చేస్తుంది. ఇప్పుడు ఆయన లీవ్ పెట్టిపోయాడు, 4 నెలలు పెట్టిపోయింది. ఓకే, రిజర్వేషన్ ఖరారు చేసినాక సర్పంచ్ నిలబడతారు అనుకో, పబ్లిక్ మీరు ఏం చెప్తారు? డబ్బులు తీసుకొని ఓటేయమని చెప్తారా, డబ్బులు తీసుకోకుండా ఓటేయమని చెప్తారా? డబ్బులు తీసుకోకుండా ఓటు వేసిన వాళ్ళు మంచివాళ్ళు, డబ్బులు తీసుకునే వాళ్ళు మోసం. మరి ఇస్తావు కదా, ఇప్పుడు నువ్వు నిలబడ్డావు అనుకో, నీకు ఇచ్చి తెలుస్తావు. తీసుకోవద్దు, డబ్బులు ఇచ్చినా తీసుకున్న వాళ్ళు ఓటుకు లొంగిపోయినట్టు, లొంగిపోయినట్టు. డెవలప్ మన ఊరుకు డబ్బులు లేకుండా ఏదైనా మనం పని చేయించుకోవాలి, చేయాలి. ఆయన కొట్లాడి పని చేయించుకోవాలి. ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? జగన్ డబ్బు తీసుకుని మద్యానికి బానిస అయ్యి ఓటేసి ఈ ఊరు డెవలప్ కాకుండా జనం చేతనే ఉంది అంతా. అది దాని విషయంలో మీరేం చెప్తారు? గతంలో మాకు గ్రామ పంచాయతీ లేక నాన్న తిప్పలండి సార్.
మొన్న మాకు మహానుభావు మంచిగా మాకు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా మాకు గ్రామ పంచాయతీ ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఇచ్చిన తర్వాత కూడా మినిమం గ్రామ పంచాయతీ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఇంతవరకు మా ఊరికి ఒక 80 లక్షల నిధులు మా ఊరికి ఎన్నడరా గత ఆయం నుంచి కూడా రాలేదు. మొన్న వచ్చినాయి. ఇప్పుడు కూడా గతంలో ఉన్న సర్పంచ్ గారు కూడా నిధులు తెచ్చినట్టుగా ఇప్పుడు ఎవరు గెలిచినా సరే వాళ్ళకి సహకరించి వాళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో మన గ్రామ పంచాయతీ మంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక మద్యం డబ్బు బానిస ఇక అది చెప్పలు పరిస్థితి ఎట్లుందంటే ఆ జనాల నేర్పింది కూడా నాయకులు నల్లధనం నుంచి వైద్యధనం చేసి బయన్స్కూళ్ళు అట్లా చేస్తున్నది పద్ధతి కాదు. సామాన్యుడు ఉంటాడు, వాడు పోటీ చేయాలని చేయలేడు కదా సార్. సామాన్యుడు చేయలేడు కదా. ఇప్పుడు ఆదివాసులు ఉన్నారు, వాళ్ళకే రిజర్వేషన్ వస్తుంది. అప్పుడు ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకే రిజర్వ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేయాలంటే ఇప్పుడు ఇట్లా చేస్తారు. ఇప్పుడు చిన్న పానం వాళ్ళ దాంట్లో అంటే ఖచ్చితంగా వాళ్ళే కాబట్టి చేస్తారు. బీసీలు జనరల్ వచ్చినప్పుడు ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళే కాబట్టి ఎవరో ఒకరు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరో ఒకరు గెలుస్తారు. చిన్న పానానికి మన తర్వాత ఏంటి అని అంటారు. ఎట్లా దయచేసి ఆ పద్ధతి మానుకోవాలి. మానుకొని మంచిగా చెప్పండి, జనానికి చెప్పండి. ఇప్పుడు అలాంటివి పద్ధతి మానుకొని ఇప్పుడు జనంలో కూడా మార్పు రావాలి సార్. మొన్న చాలా వరకు ఎమ్మెల్యే ఓట్లకు ఎంపీ ఓట్లకు మార్పు వచ్చింది కాబట్టి కూడా అట్నే మార్పు చేంజ్ చేస్తే అయిపోతుంది. కొద్దిగా ఒకటేసారి చేయలేం మరి. ఏదైనా సరే ఒకటేసారి అలవాటు బంద్ చేయలేం కదా. కొంచెం తగ్గించుకుంటే పోతే అయిపోతుంది. బిజీ సార్ అలవాటు చేయడము చాలా ఫాస్ట్ ఉంటుంది, దాన్ని కవర్ చేయడం కష్టం. అందుకని కొద్ది కవర్ చేసుకుంటే మనకు ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. చెప్పు, మాది జనజీవన శ్రవంతి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పు. ఈరోజే జనజీవన ఛానల్ అనేది మాకు పరిచయం. జనజీవన శ్రవంతి అనే ఛానల్ పరిచయం అయింది. అసలు ఎవరెవరు ఎన్నో ఉంటారు, ఎడో పోతారు, వస్తారు. నేనే వాడు కూడా ఫేక్ న్యూస్ వస్తాడు, ఇట్లా పట్టుకొని వస్తాడు, ఒక కట్టపల్ల పట్టుకొని వస్తాడు, తీసుకొస్తాడు అని. ఇవాళ మాకు సామాన్యులు మాటలు మాట్లాడడానికి స్పీచ్ ఇచ్చి మాట్లాడాలంటే మేము మాట్లాడలేం. అలానే మాకు ఇంత మంచిగా కూసబెట్టి మాకు ఇట్లా తెలపడం. అదేవిధంగా ఇప్పుడు మాకు పేపర్ల న్యూస్ మేము చదవని పడుతుందో మీరు ఏం చేసారు, చదివి వినిపించారు. మాకు రాదు, మాకు వేలుముద్ర మాది. దాంతోపాటు మీరు మంచిగా వినిపించడం చాలా సంతోషం. మీ ఛానల్ ఎప్పుడైనా ఇదే విధంగా జనంలోకి వెళ్తే జనంలో కూడా ఏం జరుగుతుందని కూడా మీకు పైన ఉన్న కంటే కింద ఉన్నోడే తెలుసుకుని. పైన ఉన్న ఏమైనా కూర్చుని కూర్చుంటాడు, కింద నుంచి పోతే పైకి పోతే న్యూస్. ఈ ఛానల్ ఇంకా చాలా ముందుకు ఎదగాలని చెప్పి ఈ మంచి అవకాశం ఇచ్చింది ఈ ఛానల్ వారికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జనజీవన శ్రవంతి టీవీ JJS టీవీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. STV జనజీవన దీన్ని మంచిగా పైకి జనజీవన శ్రవంతి సబ్స్క్రైబ్ చేసుకోండి. జనజీవన శ్రవంతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము జనంలో తిరుగుతున్నాం కదా. అందరు చాలామంది రూమ్లో తిరిగి టీవీ న్యూస్ సెంటర్లలో నిలబడి వేరే అంటే ఆ పెద్ద నాయకులను పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. మా ఆలోచన ఏంటంటే ఊర్లలో లీడర్లు ఉన్నారు, కష్టం చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి మేము కింది నుంచి వీళ్ళ గొప్పలు, వీళ్ళు చేసినటువంటి ఆ త్యాగాలు, తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి త్యాగాల గురించి చెప్తూ మేము ఈ ఛానల్ ముందుకు తీసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? మాకు మంచిగా ఉంది అంటారా, లేకపోతే ఇది మంచిగానే ఉంది, జనాలకు వచ్చి చెప్పింది మంచిగా ఉంటుంది. ఇది వాళ్ళు ఎన్నో కూరి వాళ్ళు ఎన్నో బోర్డు పెట్టుకొని చెప్తే మనకు ఎవరికి మళ్ళీ చెప్పలేము, మనం పోలేము. ఆడికి జనాలకు తిరిగి చెప్పింది ఇదే మంచిగా ఉంటుంది. ఏమైనా కష్టాలు ఉన్నా ఏదున్నా జనాల ప్రభుత్వానికి తెలిసిపోతుంది. అమ్మ మీరు చెప్పండి. మేము కొత్త ఆలోచనతోనే ప్రజలకు పోయి ప్రజల మధ్యనే ఈ న్యూస్ చదివి ఈరోజు ఊర్లలో ఏం జరుగుతుంది, దేశం మీద ఏం జరుగుతుంది, ఇంకా తెలవాల్సిన చాలా ఉన్నాయని చెప్పి మేము 16 తారీఖు నుంచి, నిన్న నుంచి, సోమవారం నుంచి ఛానల్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ విషయం మీద మేము చేసే ప్రయత్నం ఎట్లా ఉంది, మీ సూచనలు మీ ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనంలో బట్టి మేమేంటంటే పార్టీలకు అతీతంగా మనము ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవడమే ఈ ఛానల్ చాలా బాగుంది. ఎందుకంటే ఊర్ల సమస్యల మీదనే మన దగ్గరకు వచ్చి అడుగుతారు కాబట్టి మన సమస్యలు ఏమైనా ఉంటే
సో మీరు దాన్ని రిప్లై చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళినా కానీ ఎవరి మనసులో ఉన్న స్పందనలు ఏదో మనం రాజకీయంగా నడిపించి దాన్ని ఏదో మనం బయటికి రాకుండా మాదేడా ఎక్కడేమన్నా మనది ఏమన్నా బయటపడుతుందేమో అని ఇంట్లో మాట్లాడుకునే విషయాలు కావు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ న్యూస్ ఎక్కడ రిప్లై ఇచ్చినా కానీ మన ప్రజలు మాట్లాడేదే పైకి పోతుంది కాబట్టి అధికారుల దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి అధికారులకు కూడా కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జనములో ఇల్లు ఈ ఛానల్ తిరుగుతుందంటే ఈ ఛానల్ వాళ్ళు ఏదో ఒకటి లీక్ అవుతుంది. మన ఊరు విషయాలు కానీ మన విషయాలు కానీ మన సమస్యలు ఏమన్నా ఊరు విషయంలో ఉంటే కానీ అవి ప్రజలకు దృష్టికి పోతుందని కూడా కొంచెం ముందు జాగ్రత్తగా కూడా ప్రతి ఒక్కటి పారిశుద్ధ్య విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రజల అభిప్రాయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం ఇది. మన జనజీవన స్రవంతి టీవీ న్యూస్ వాళ్ళకు ప్రత్యేకంగా ఏంటంటే సో మా ఒక్కూరే కాదు మీరు ఎక్కడ తిరిగినా కానీ ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయం తీసుకుంటారు కాబట్టి దీని మీద ఎలాంటి నిర్ణయం అయినా మీకు మీ దృష్టికి వస్తుంది, అధికారుల దృష్టికి వస్తుంది, పై అధికారుల దృష్టికి వెళ్తుంది, రాజకీయ నాయకుల దృష్టికి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. నేను స్టార్ట్ చేసిన జనజీవన స్రవంతి ఛానల్ ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇక ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉత్తరగూడెం గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిపించి ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటుంది, కేంద్ర గవర్నమెంట్ ఏమో తెలంగాణ విమోచనం జరపాలని భావిస్తున్నది. ఈ విషయం మీద ఏమనుకుంటారో తెలుసుకున్నాం. ఇటు కూర్చోము. సో విన్నారు కదా ఫ్రెండ్స్, పెద్దలు చిన్నలు అందరూ మా జనజీవన స్రవంతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఊర్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. మా ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరెవరి ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి. మేము ప్రతి ఊరికి తిరుగుతాము, ఇట్లనే పొద్దున్నే వస్తాము, జనంలో ఉంటాము, జనం సమస్యలు తెలుసుకుంటాము, గవర్నమెంట్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. సో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాం.